హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చిత్తూరు జిల్లా నుండి కాణిపాకం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్ధగిరి వీరాంజనేయ స్వామి గుడి చూద్దాం రండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుంది కదండి దేవస్థానంకి వెళ్ళే రూటు. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలండి. ఈ రోడ్డు గుండా వెళ్ళామంటే మనకి అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారి గుడి వస్తుందండి. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఆంజనేయ స్వామి సంజీవన పర్వతం తీసుకొచ్చేటప్పుడు ఆ సగభాగం విరిగి ఇక్కడ పడిందని, ఆ భాగమే ఇప్పుడున్న అర్ధగొండని ఇక్కడ నమ్మకం అండి. ఇక్కడున్న మట్టికి నీళ్ళకి చాలా ఔషధ గుణాలు ఉన్నాయని, ఇక్కడ వీరాంజనేయ స్వామిని దర్శించుకుంటే అనుకున్నవి అన్నీ జరుగుతాయని ఇక్కడ అందరి ప్రజల విశ్వాసం అండి. ఇదిగోండి, మనం అర్ధగిరికి వచ్చామండి. ఇక్కడి నుంచి అలా లోపలికి వెళ్ళామంటే అక్కడే మనకి గుడి కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడి నుంచి చాలా ఎత్తుగా ఉంటుందండి. మనం వెళ్ళే దారిలో ఇలా వెళ్ళాలండి. చూడండి, చుట్టూ చెట్లు అంతా ఎంత ప్రకృతి ఎంత బాగుందో చూడండి. చాలామంది జనాభా కూడా వచ్చుండారు. చూడండి, దీని లోపల నుంచి మనం లోపలికి వెళ్ళామంటే అక్కడే గుడి ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఆంజనేయుల స్వామి విగ్రహం పెద్దది ఉంది. ఈ పక్కంతా షాపులు ఉన్నాయండి. భక్తులంతా అన్నీ చూస్తున్నారు. అక్కడే పుష్కరిణి కూడా ఉంది చూడండి, ఆ విగ్రహం వెనకల. ఇక్కడ కోతులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. కొంచెం అవి చూసుకోవాలా మనం వచ్చినప్పుడు. ఆ పక్కన తీర్థము, దాని పక్కనంత చెట్లు అన్నీ ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ మనము తెచ్చిన టెంకాయలు అవి ఇక్కడే కొట్టుకోవాలండి. ఇక్కడే పూజ చేసుకోవాలా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే గుడి లోపలికి అక్కడ దర్శనం అవుతుందండి. చూడండి, ఈ ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్తే గుడి అలా ఉంటుందండి. లోపల రాగితో ఉంటారండి విగ్రహము. ఇక్కడ విగ్రహము ఉత్తర దిక్కుకి తిరుక్కొని ఉంటుందండి. ఇక్కడున్న ఆంజనేయుల స్వామి అదేనండి ఇక్కడున్న ప్రత్యేకత. ఈ లోపల ఇక్కడ మనకి పౌర్ణమి అప్పుడు బాగా జరుగుతాయండి ఉత్సవాలు. ఇక్కడ చూడండి, స్థల మహిమ గురించి ఇక్కడ రాసుండారు. ఇక్కడ తాగిన వాటరు మనం పుష్కరంలో తీసుకుని తాగామంటే ఎటువంటి రోగాలు ఉన్నా పోతాయంటండి. అప్పుడు లక్ష్మణుడికి ఈ సంజీవని పర్వతం పైన ఉన్న మొక్క తీసుకెళ్ళినప్పుడు 9 నిమిషాలకి అతను మూర్ఛల నుంచి బయటకు వచ్చారంట. అలాగా ఇప్పుడు మనకి 9 నెలలండి, 9 పౌర్ణమిలు మనం ఆ వాటర్ తాగామంటే ఏమన్నా ఉంటే రోగాలు పోతాయంటండి. ఇక్కడ చూడండి, అందరూ పూజ చేస్తున్నారు విగ్రహానికి. చూడండి, మేము తీసుకొచ్చిన కొబ్బరికాయ అన్నీ ఇక్కడే కుట్టామండి. పసుపు కుంకుమ అన్నీ ఇక్కడే, పువ్వులు అన్నీ వేసి. ఇదిగోండి, మా పాప చూడండి పూజ చేస్తూ ఉన్నది. ఆ పక్క నుంచి కోతులు వస్తూ ఉన్నాయి వాటి ఇష్ట ప్రకారం. చూడండి, మేము మా డాడీ, నేను, మా అబ్బయ్య అందరము ఉన్నాము. ఇదిగోండి, మా అమ్మ వచ్చింది. చూడండి, మేము పూజ అయిన తర్వాత ఇదిగోండి పుష్కరిణి, ఇక్కడ సంజీవరాయి పుష్కరిణి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ చూడండి వాటరు లోపల ఎలా ఉన్నాయో నీళ్ళంతా. ఈ నీళ్ళు కింద నుంచి అటుపక్క నుంచి మెట్లు దిగి వెళ్ళామంటే అక్కడ పైప్ లైన్లోంచి బయటకు వస్తాయండి. ఆ వాటర్ మనం తాగామంటే మనం అనుకున్న పనులు కూడా జరుగుతాయని చెప్పారండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి లోపలికి మెట్లు దిగి వెళ్ళాలండి. మనము మెట్లు దిగి వెళ్ళినాక అక్కడి నుంచి పైప్లో నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ కాళ్ళు చేతులు కడగకూడదండి, నీళ్ళు మాత్రం తాగాలి. మనకు కావాలంటే ఇంటికి కూడా తీసుకొచ్చుకోవచ్చండి, బాటిల్లో పట్టుకోవచ్చు. మేమందరం తాగాము, బాగున్నాయండి వాటర్ కూడా. ఇక్కడ నుంచి ఈ వాటర్ పట్టుకున్నాక నేరుగా ఇంకా ఎదురుగా ఒక కొండ ఉందండి, అక్కడికి వెళ్ళాలని వెళ్తున్నామండి. ఆ కొండపైన శివాలయం ఉందంటండి, అక్కడికి వెళ్తున్నాము. చూడండి, మెట్ల మార్గం గుండా వెళ్ళాలండి. మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయండి, కొంచెం ఎక్కడం కష్టమే కానీ ఎక్కచ్చండి. చాలా మెట్లు ఉన్నాయి. చూడండి, ఇక్కడ మా పిల్లలు కూర్చొని ఉన్నారు, మా కోసం చూస్తున్నారు. చూడండి, మా పాప ఎంత చక్కగా ఎక్కుతుందో. ఇక్కడ వినాయకుడికి చూడండి మా అబ్బయ్య దండం పెడుతున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆ మెట్ల ద్వారా పైకి వెళ్ళాలండి. చాలా ఎత్తుగా చాలా కష్టం అండి ఈ మెట్లు. ఇక్కడ ఎక్కిన తర్వాత అక్కడ శివాలయము, శివుడు, పార్వతీదేవి అందరూ ఉన్నారండి. చూడండి, ఈ చుట్టూ ఎంత బాగున్నాయి కొండలు, చెట్లు. కిందకి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉందో ఇక్కడి నుంచి. ఇదిగోండి, ఇక్కడ నంది, ఇదిగోండి అమ్మవారు, ఈ పక్కనే శివాలయం అండి. చూడండి, ఇక్కడికి వచ్చాము, ఇక్కడ పూజ చేయించుకున్నాము. ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారండి.
ఇక్కడ పూజ అయిన తర్వాత ఈ పక్కన ఏవో గుహలు ఉన్నాయి చూడమని చెప్పారండి. ఇక్కడ ఈ బండల మధ్యలో ఋషులు మునులు అందరూ తపస్సు చేశారని, ధ్యానం చేశారని అక్కడున్న పూజారి గారు చెప్పారండి. కానీ ఎంత ఎండలో అయినా ఈ బండల కింద చాలా చల్లగా ఉందండి. ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళితే దీని లోపల ఇంకా చాలా గుహలు ఉన్నాయంటండి. ఈ బండల మధ్యలోంచి చాలా లోపలికి ఉందండి. మనం అంత దూరం వెళ్ళలేక ఇక్కడి వరకు వెళ్ళామండి. మీరు మీ కుటుంబ సభ్యులతో అందరితో వెళ్ళి చూసి రండి. ఆ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు మీకు అందరికీ తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా వీడియోని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ఇంకా చేస్తామండి. థ్యాంక్ యూ అండి. అందరూ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి, మరొకసారి చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఉంటానండి.